ఈ రాశిలో జన్మించిన వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. చేయాలనుకున్న పనులను చాలా పట్టుదలతో క్రమశిక్షణతో చేయగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలసట కలిగిస్తున్నటువంటి పరిస్థితులు, ఆ విధమైన వాతావరణం ఉన్నప్పటికీ వ్యాపార రీత్యా కావచ్చు, సొంత ఎదుగుదల రీత్యా కావచ్చు, ఈ విధమైనటువంటి నిర్లక్ష్యము లేదా కొంతకాలం రెస్ట్ తీసుకోవడము అంత సమంజసం కాదు. భారీగా నష్టపోయే అవకాశం ఉంటుందని సాయశక్తులారా ప్రయత్నించి మీరు శక్తికి మించి శ్రమించే అవకాశం ఉంటుంది. మీరు చేయాలనుకున్న కొన్ని వ్యాపారాలు నేరుగా చేయడానికి ఎన్నో సమస్యలను మనుషులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు మీరు నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులను సిఫార్సు చేయడము, వాళ్ళ ద్వారా మీరు పనులు చేయించుకోగలుగుతారు, వ్యాపారాన్ని ప్రారంభించుకోగలుగుతారు, మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనం చేయలేకపోతే చేయలేకపోయాము, కానీ మనకి సమర్థత ఉంది అని మనం ఎక్కడ నిరూపించుకోగలుగుతామంటే మనం నమ్మిన వాళ్ళ చేత చక్కగా చేయించి దాన్ని నిలబెట్టుకుంటే మన సమర్థత కూడా వెలుగులోకి వస్తుంది. ఆ తర్వాత ఎవరైతే మనల్ని వద్దంటున్నారో, మనకి చేత కాదంటున్నారో వాళ్ళకు కనిపించవలసినటువంటి రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ ఈ వ్యవధిలో మీరు నలిగిపోవడం మాత్రం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నష్టాలు లేకపోయినప్పటికీ భారీ లాభాలు కూడా కనిపించకపోవచ్చు. పెట్టినటువంటి పెట్టుబడులను దక్కించుకోగలుగుతారు. కాస్తంత ఊరట చెందినటువంటి వాతావరణము ఇంటా బయట కనిపిస్తుంది. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళని కొన్ని విషయాలలో ప్రోత్సహిస్తారు. మీ అండదండలను పూర్తిగా వాళ్ళకు అందిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి.